చేసింది మేమైతే చెప్పుకునేది మీరా? చాలా ఆశ్చర్యంగా ఉంది. కోవూరు మండల వైసీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారం చేపట్టిన తరువాత పేద కుటుంబాల సొంతింటి కల నెరవేర్చే భాగంలో సుమారు 100 ఎకరాలు పైన కొనుగోలు చేసి కోవూరు మండల ప్రజలకు ప్రసన్న కుమార్ రెడ్డి సొంతింటి కలను నెరవేర్చారు. ఇంచుమించుగా 6000 ఇళ్ల పట్టాలు పైనే అర్హులు అయిన అందరికీ పంపిణీ చేసి వారి సొంత ఇంటి కలను నెరవేర్చే భాగంలో దాన్ని ఆ రోజుల్లో ఉన్నటువంటి జిల్లా అధికారి డిపిఓ ధనలక్ష్మి చేతుల మీదుగా పడుగుపాడులో ఉండే స్టవ్ బీడీ కాలనీ అనుసంధానమైన 172 ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల తరువాత జిల్లా కలెక్టర్ చేత శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. పనులన్నీ చకచకా చేసుకొని స్మార్ట్ సిటీ టైప్లో ఈ ఏరియాను వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. 2020 సంవత్సరము 2023లో అన్ని సదుపాయాలతో దీన్ని మేము పూర్తి చేసి వారికి ఇస్తే నిన్నటి రోజున 1 సంవత్సరం 8 నెలల్లో సెంటు భూమి కూడా కొనకుండా తెలుగుదేశం నాయకులు అధికారులు నివాసం ఉంటున్న వారికే తాళాలు ఇవ్వటం జరిగింది. స్థానిక ప్రజలు ఆశ్చర్యకరంగా ఉన్నారు. మేము చేసింది మీరు చెప్పుకోవడం సబబు కాదు. మీరు చేసింది మీరు చెప్పుకుంటే ప్రజలు హర్షిస్తారు. ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని తెలియచేశారు. మా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి చేశాం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి, కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, జిల్లా యాక్టివిటీ విభాగ కార్యదర్శి నలుబోలు సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, వైసీపీ రాష్ట్ర వాలంటరీ విభాగ ప్రధాన కార్యదర్శి కాటంరెడ్డి దినేష్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ అహ్మద్, జెట్టి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇండివిజువల్ విభాగ కార్యదర్శి గోపిరెడ్డి, భాస్కర్ రెడ్డి, సేవాదళ్ అధ్యక్షులు గాజుల మల్లికార్జునరావు, జానా వెంకటేశ్వర్ల గౌడ్, కవరగిరి ప్రసాద్ మరియు స్థానికులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారం చేపట్టిన తర్వాత పేద కుటుంబాల సొంత ఇంటి కలను నెరవేర్చే భాగంలో కోవూరు మండలంలో సుమారు 100 ఎకరాల పైన కొనుగోలు చేసి కోవూరు మండల ప్రజలకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సొంత ఇంటి కలని నెరవేర్చారు. ఇంచుమించుగా 6000 ఇళ్ల పట్టాల పైన వాళ్ళందరికీ పంపిణీ చేసి వాళ్ళ సొంత ఇంటి కలని నెరవేర్చే భాగంలో దాన్ని ఆ రోజుట్లో ఉన్నటువంటి జిల్లా అధికారి అయినటువంటి డిపిఓ గారి చేతి మీదుగా పొడుగుపాడులో ఉండే స్టోబిడీ కాలనీకి అనుసంధానంగా ఉండే ఈ లేఅవుట్లో 157 ఇళ్ళు 172 ఇళ్ల పట్టాలను డిపిఓ ధనలక్ష్మి గారి చేతుల మీదుగా వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొద్ది రోజులకి స్వయానా కలెక్టర్ గారి చేతుల మీద వాళ్ళకి శంకుస్థాపన చేసే కార్యక్రమం చేయడం కూడా జరిగింది. చేసిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన వాళ్ళందరూ ఇల్లు కట్టుకొని ఒక స్మార్ట్ సిటీ టైప్లో ఈ ఏరియాని వాళ్ళు డెవలప్ చేసుకుంటే నిన్నటి రోజున తెలుగుదేశం గవర్నమెంట్లో స్వయానా కలెక్టర్ గారు వచ్చి మేము కట్టి 2020 నుంచి 23 మధ్యలో మేము పూర్తి చేసి వాళ్ళందరికీ గృహప్రవేశం చేసిస్తే నిన్నటి రోజున వాళ్ళు కనీసం ఈ 1.5 సంవత్సరం 8 నెలల్లో 1 సెంటు భూమి కూడా కొనకుండా ఈరోజు మేము కట్టి మేము ఇచ్చిన ఇళ్ళకి వాళ్ళు తాళాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడుండే ప్రజలు అందరూ నవ్వుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు వచ్చి మా చేతికి తాళాలు ఇస్తున్నారని. మేము చేసింది మీరు చెప్పుకోవడం నిజంగా చాలా హాస్యాస్కరం. ఇంకొకసారి ఆలోచించండి. మీరు చేసింది మీరు చెప్పుకుంటే జనాలు హర్షిస్తారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మనల్ని జనాలు మెప్పుకుంటున్నారా లేదా నవ్వుకుంటున్నారా అనేది ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. ఎక్కడ మా 2019 నుంచి 2024లో ఎక్కడ కూడా కులం చూడాల, మతం చూడాల, ప్రాంతం చూడాల, ఏ పార్టీ అని కూడా చూడాల. అదే ఈ లేఅవుట్లోనే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఎక్కడ కూడా ప్రాంతం వాళ్ళకి కేవలం సంక్షేమం, వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది.
ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈడ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క వసతిని కోవూరు మండలంలో ఉండే వివిధ నాయకులు వాళ్ళకి సమకూర్చడం కూడా జరిగింది. ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వడం జరిగింది, ప్రతి ఇంటికి లైటింగ్ ఇవ్వడం జరిగింది, విత్ 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరిగింది. సింగిల్ ఫేజ్ కరెంట్ కూడా కాదు, 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రోడ్లకు ఇబ్బంది పడుతుంటే పొడుగుపాడుకు సంబంధించిన ముఖ్య నాయకులైనటువంటి దినేష్ రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు వాళ్ళ బాధలు చూసి వాళ్ళకి జల్ జీవన్ మిషన్ ద్వారా నీళ్లు మరియు అదేవిధంగా మెటల్ రోడ్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒక్కసారి మేము చేసిన దాన్ని మీరు చెప్పుకోవడం చాలా ఆశ్చర్యకరం. ఇంకొకసారి మీరు చేసింది మీరు చెప్పుకోండి, కానీ మేము చేసిన దాన్ని మేము చేస్తామని చెప్పి మీరు చేసామని చెప్పి చెప్పుకోవడం మంచిది కాదు అని చెప్పి తెలియచేస్తూ సెలవు తీసుకుంటాం.